Daily. Taste the Daily. వైసీపీ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేస్తే చేయండి, ప్రజలకు తప్ప జగన్ ఎవ్వరికీ లొంగరంటున్నారు పేర్ని. అసెంబ్లీకి రాకుంటే డిస్క్వాలిఫై చేస్తారా? గతంలో చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారా? అసెంబ్లీని ఏకపక్షంగా నడపాలని చూస్తున్నారంటూ ఆరోపించారు పేర్ని నాని. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మీడియాలో ఎదుర్కోగలరు, మీడియాలో బురద జాలగలరేమో కానీ, మీడియా ద్వారా మాత్రమే మీరు యుద్ధం చేయగలరు ఏమో కానీ, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారితో మీరు యుద్ధం చేయలేరు. ప్రజల మధ్యలోకి వచ్చి జగన్ గారితో మీరు పోట్లాడలేరు అనేది వాస్తవం. అది జగమెరిగిన సత్యం అది. కాబట్టి అదా ఇదా మళ్ళీ గెలుద్దామా ఇవన్నీ చేయండి. మీకు నిజంగానే ఆ స్థైర్యం ఉంటే, ఏదో మేము ఆ జెడ్పీటీసీ గెలిచాం ఈ జెడ్పీటీసీ గెలిచాం అంటున్నారుగా, చేయండి. ఇవన్నీ అనవసరం. మీకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు కాబట్టి చేస్తాం. మరి చంద్రబాబు నాయుడు వచ్చాడా? జీతం కూడా తీసుకున్నాడు. ప్రతిపక్ష హోదా నాయకుడు జీతం తీసుకున్నాడు, సౌకర్యాలు తీసుకున్నాడు, పిఎల్ని తీసుకున్నాడు. మరి ఎగ్గొట్టి రాలేదు కదా 2 ఏళ్ళు. ఎందుకు రాలేదు? సిగ్గనిపించదా ఈ మాటలు మాట్లాడటానికి? ఎన్టీ రామారావు గారు 89లో గెలిచిన తర్వాత 4 సంవత్సరాలు 9 మాసాలు రామారావు గారు రాలేదు. ఏమైంది? మీలాంటి దుర్మార్గులైన పాలకులు ఏకపక్షంగా అసెంబ్లీని నడుపుదాం అనుకున్నప్పుడు మీ బాజాలు మీరు కొట్టుకోండి, మీ డప్పు మీరు కొట్టుకోండి. కాబట్టి మీ సొల్లు డబ్బాలు మీరు కొట్టుకోండి.